ఎలాంటి సందర్భాల్లో చిర్రెత్తుకొస్తుంది? అమ్మాయిలకు గిఫ్ట్ అడిగినప్పుడు పెళ్లికి మనం ముందు తీసుకొని కిస్ అడిగితే పెళ్లి తర్వాత అన్నాం. కూర్చో కూర్చో. సూపర్. ఫేస్బుక్ లో అమ్మాయిలు పెట్టిన పోస్టులకి అమ్మాయిల కామెంట్లు చూస్తే చిరాకేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ ఒక అమ్మాయి అనుకో, క్యూట్ గా ఒక ఫోటో దిగి పెట్టింది, నువ్వు ఏం కమెంట్ పెడతావు? నువ్వు కూడా అమ్మాయి అయితే నువ్వు శ్రీముఖిలా. నెక్స్ట్, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పాట పాడమ్మా, డాన్స్ చేయమ్మా, వంట వచ్చా, అదొచ్చా, ఇదొచ్చా అని అడుగుతారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీను పెళ్లి కొడుకు అనుకుందాం అండ్ హెబ్బా పటేల్ పెళ్లి కూతురు. ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. హెబ్బాకి మమ్మీ డాడీ వచ్చేసి రాజ్ తరుణ్ అండ్ రాజా రవీంద్ర. పెళ్లి కూతురు నాన్న, పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కూతురు అమ్మ. పో సరదాకి సీను పెళ్లి కూతురు, అబ్బా పెళ్లి కొడుకు. హెబ్బా పటేల్ యు ఆర్ పెళ్లి కొడుకు, యు ఆస్క్ ఆల్ స్టూపిడ్ క్వశ్చన్స్. పాట పాడు, డాన్స్ చేయి, అది చేయి, ఇది చేయి, కమాన్. అమ్మా మాది చాలా పరువు ప్రతిష్ట కలిగిన కుటుంబం. ఇది నా మొదటి కూతురు, వీడు నా మొగుడు. ఇంట్లో నేనేం చెప్తే అదే. ఏమన్నా డౌట్లు బావగారు? సూపర్ ఫ్యామిలీ అండి బావగారు గారు. నేను అసలు పేరెంట్స్ ఎందుకు మాట్లాడుకున్నారు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాట్లాడుకుంటే చూడాలని ఉంది మాకు. వాట్ ఇస్ యువర్ నేమ్? కుమారి. క్యాన్సిల్. చాముండేశ్వరి. అరే మా అమ్మాయి పేరు చాముండేశ్వరి. క్వాలిఫికేషన్స్ ఏంటి? 3 pegs నాన్ స్టాప్. నా కోసం డాన్స్ చేయి ప్లీజ్. చాముండేశ్వరి దా. అమ్మా మన చాలా పరువు ప్రతిష్ట. Heba, he said he'll dance only when you both are there. No, you also come on stage. Come. Ready. అక్కగారు మా కూతురు బలిగా చేసింది. కూతురేనా? కూతురే బలిగా చేసింది. అవి పాట పాడు, పాట పాడంట. రెడీ. నామది నిన్ను వేణు ఆడాడు. ఓకేనా అమ్మా పెళ్లి? లేదు. నో. యువర్ ఆన్సర్ సూపర్. మ్యారేజ్ ఇస్ ఫిక్స్. సరే నెక్స్ట్. బెల్ రింగ్ అయ్యాక కూడా లెక్చరర్ క్లాస్ ఆపకపోతే చిరెత్తుకొస్తుంది. ఏమంటావు? ఇప్పుడు నేను లెక్చరర్, ఇప్పుడు నేను కంటిన్యూస్ గా క్లాస్ ఏమన్నా ఇంకా తప్పదు కదా. ఇంకా మా అబ్బాయి లేదు సార్. నెక్స్ట్. దిస్ ఇస్ స్నేహ. నేను కరెక్ట్ మేకప్ వేసి చీర కడితే నువ్వు బాహుబలి 2లో శివగామిలా ఉంటావు తెలుసా? ఇదే నా మాట, నా మాటే ఆసనం. అను ఆసనం శాసనం. ఇదే నా మాట, నా మాటే శాసనం. అలా కాదు. ఇప్పుడు రాజమౌళి గారు రాజారావు సార్ ఒక్కసారి యాక్షన్ చెప్పండి. చెప్పేసేది ఆల్రెడీ. యాక్షన్. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఏందమ్మా ఇదే? ఇప్పుడు హెబ్బాలో శివగామి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ యాక్షన్. ఇదేనా? అది బాహుబలి, ఇది గోడ మీద బల్లి. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు నాజర్ లాగా వీడు నా కొడుకు అంటే ఎలా ఉంటుంది అని ఒకసారి ట్రై చేయనా? వీడు నా కొడుకు. నెక్స్ట్. నా పక్కనోడికి నాకన్నా 10 మార్కులు ఎక్కువ వస్తే మా పేరెంట్స్. మీ అబ్బాయి వెనకాల అబ్బాయి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రే నువ్వు సైలెంట్ గా ఉండు. నేనే మాట్లాడుతున్నా. మాట్లాడక రా ఊకో.
ఆన్సర్ చెప్తున్నారు. నా పక్కనోడికి నాకన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చి మా పేరెంట్స్ అతన్ని పొగిడినప్పుడు నన్ను తిట్టినప్పుడు చిరాకెత్తుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజారేంద్ర నువ్వు ఇప్పుడు డాడీ మార్కులు తక్కువ వచ్చాయి, ఎదురింటోడు వాడిని కంపేర్ చేసుకుంటూ తిడుతున్నావు. రెడీ? కాదు, ఆడు ఎదురుండి ఉన్నప్పుడు ఆడు పేపర్ చూసి రాయొచ్చు కదా. నెక్స్ట్, నేను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు జీన్స్ వేసుకొని పాష్ గా రెడీ అయితే మా డాడీ తిట్టి చుడిదారి వేసుకోమంటే హెబా డూ యు లైక్ ఇట్? ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి సజెషన్స్ ఇచ్చారనుకో, హెబా ఇట్లాంటి బట్టలు వేసుకో, అట్లాంటి బట్టలు వేసుకో అని, అప్పుడు నీకేమనిపిస్తుంది? No, if someone tells me not to wear something, I'll purposely wear that only. ये अच्छा है नहीं है ठीक है वेट वही पहन के आती. నెక్స్ట్, చిన్న చిన్న గలీలోంచి బైక్ మీద వెళ్తుంటాం కదా అన్న, ఇంకోటి జఫ్ఫని వచ్చేస్తాడు అట్లా. ఎట్లా ఏంటది ఎట్లా వస్తాడు? నా ఆపోజిట్ వాడు జఫ్ఫమని వచ్చేస్తే అది ఇప్పుడు ఈ నుంచి 3 కిలోమీటర్ పోలా, జఫ్ అని కంటిన్యూ చేయి. 1 2 3 గో. సో రాజారవీంద్ర గారు మిమ్మల్ని అడుగుతాను, ఎలాంటి సందర్భాల్లో మీకు చిర్రెత్తిపోతుంది? బాగా నిద్రపోయినప్పుడు దోమ కొడతా చిర్రాగా. రాజ్? నాకు బేసిక్ గా కోపం రాదు. ఓకే, హెబ్బా 3 సినిమాలు చేసింది కాబట్టి రాజ్ తరుణ్ తోటి నీకు క్లారిటీ ఉంటది. ఇన్ వాట్ సిచ్యువేషన్స్ విల్ బి వెరీ యాంగ్రీ? There's no food, and if there's no non-veg, then his assistant is murdered that day. I'm talking from a lot of experience. చూడండి, చాలా ఎక్స్పీరియన్స్ అని అంటే 3 సంవత్సరాలు 3 సినిమాలు చేసిన రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ అనేది అంటే రాగి సంగటి లేకపోతే అసిస్టెంట్ ని నరికి పోగులు పెట్టిన రాజ్ తరుణ్. రాగి సంకటి లేకపోతే కాదు, నాన్ వెజ్ లేకపోతే. అదిగో దానికి క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్. ఏది ఏమైనా యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు నన్ను పట్టించుకోకండి, కొత్త దొరికిందిగా. Invite on stage Ado Ram Prasad and Get Sino. చిరునవ్వులు చిందే శ్రీహరికోట రాకెట్ నైపోయా. సూపర్ హై స్టూడెంట్స్, హౌ ఆర్ యు? ఈ రోజు మన పటాస్ కి ముగ్గురు వచ్చేసారు, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మీరు ముగ్గురు రావడం చాలా సంతోషం. మామూలుగా వచ్చే సెలబ్రిటీస్ అందరికి రోస్ట్ చేస్తూ ఉంటాం, బట్ మిమ్మల్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. దాని రాజ్ తరుణ్ గారు ఇయాల జంపలు చేసే సినిమా, ఆ సినిమా తీసిన తర్వాత ఆయన మంచి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వచ్చిన తర్వాత తను ఆ బ్రేక్ తీసుకోలేదు, యాక్చువల్లీ తీసుకున్నాడు సంవత్సరం. రాజ్ తరుణ్ గారు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేద్దామని వెళ్ళి హీరోగా సెలెక్ట్ అయ్యి సినిమాలో, అంతే కదా, అతను హీరో అయిపోయారు. హీరో క్వాలిటీ సొంగ అతను లేమాట, అతను ఎలా ఉంటో చేసి చూపిద్దాం ఇప్పుడు మనం. సో రాజ్ తరుణ్ గారు కళ్ళుడు కావాలా. సో రాజ్ తరుణ్ గారు సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమాకి వచ్చారన్నమాట. 1 year తర్వాత. 1 year తర్వాత. సార్ గుడ్ మార్నింగ్ సార్ రాజ్ తరుణ్ గారు. సార్ మీకు క్యారీ ఆన్ పెట్టాం, లోపలికి కూర్చోండి సార్. క్యారీ ఆన్ ఎందుకండి? తుడవడానికి పంపిస్తుంది. ఏమన్నాడు? క్యారవన్ ఎందుకంటే తుడవాలో ఏంటి కొంపదీసి? కాదండి, సమాజంలో మీకంటూ గౌరవం వచ్చింది, మీకు క్యారీ ఆన్ ఇచ్చారు ఇండస్ట్రీ. అయితే ఆ క్యారీ ఆన్ లేసి వేసుకొని అందులో కూర్చుంటే మేము వచ్చి పిలిచి మీరు రావాలి. అప్పుడు అప్పటి వరకు అక్కడ దాంట్లో ఎక్కడ కూర్చోవాలి, మేము బయట చేయడానికి కూర్చుంటా. కూర్చోగడ అసిస్టెంట్, మీకు లేడీ అసిస్టెంట్ పెట్టామండి. ఎందుకంటే ఆవిడకి ఏం చేయాలి? ఆవిడ ఏం చేయాలి? అసిస్టెంట్ అంటే ఫుడ్ గిడ్డి తేవాలి, ఆవిడకి తెస్తాను. మీరు తేడం కాదు. దేవుడా ఎవరు? దేవుడా అన్న, అనవసరంగా హీరో చేసావు. అసిస్టెంట్ అంటే మీకు అన్ని దగ్గర గొడుగు వేస్తారు, చెమట పడితే తుడుస్తారు. ఇంటికి వెళ్తావి, ఇంటికి వెళ్తుంటాయి ఇవన్నీ. ఇంటికి లొకేషన్ టవర్ ఎందుకు ఇవన్నీ మాకు? ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అనవసరంగా. సరే, అరే రాజ్ ఏంటి మరి నువ్వు అన్నా కదా కరెంట్ సన్నగా ఉంటా. సో సీన్ అర్థమైంది కదా సార్. ఇప్పుడు మీ సినిమాలో హీరోయిన్ తెలుసు కదా మీకు? హీరోయిన్ అబ్బాయి ఉంటుంది, ఇంకెవరంటే మీకేం తెలుసు? అబ్బాయినే కదా. ఆర్ యు ష్యూర్? అబ్బాయి ఉంటుంది.
సరే హెబ్బా వస్తుంది ఎంత లేదంటే తొక్కది 7 గంటలు తొక్కించుకున్నా కదా 10:30 అయింది ఇప్పుడు రాదు తొక్కది సార్ మీది లాస్ట్ సినిమాలో ఉంది ఇది హెబ్బన్ రమ్మని అదో హెబ్బా వచ్చింది హాయ్ హెబ్బా నీ అబ్బా రాదు ఇలా ఉంటది మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అప్పుడు అసిస్టెంట్ వచ్చావని పెడతాం ఎలా ఉంటది రెడీ చూద్దాం స్వామి సార్ లంచ్ అంటరా రెడీ సార్ నువ్వు రెడీ కాదు ఫుడ్ రెడీ అని ఫుడ్ రెడీ సార్ తీసురా ఇంకోటి సార్ 2 గంటల బ్రేక్ ఇస్తారు తొక్కలేదు 1 గంట బ్రేక్ ఇవ్వండి తొక్కలు పొద్దున్న తొప్పించుకోండి 7 గంటల నుంచి షూటింగ్ 2 గంటల బ్రేక్ ఏంటి చెప్పరాదు నాలుగు చెప్పు సార్ మీకు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి మార్నింగ్ వేసుకోలేదు మీరు ఇంకోటి సార్ పెరుగన్నం పప్పు ఆవకాయ అదే ఏది నెయ్యా ఓకే అది కాదు అదిరా ఓ మామిడికి అదిరా అది దొరకదు సార్ చికెన్ తీస్తారు సార్ మీకు మేనేజర్ ఆడే సార్ ఇవాళ గురువారం సార్ నువ్వు తినగా నేను తింటారా మేము చెయ్యము వేరే ప్రొడక్షన్ హౌస్ కూడా ఎవరికి పెట్టాం సార్ తెప్పించు లేదు సార్ ప్రొడ్యూసర్ రూమ్ లో తీసుకెళ్ళి మటన్ చికెన్ మొత్తం దొబ్బి తింటారా పట్టాడు ఇలా ఉంటది అంటే ఎలా ఉంటే అలా ఉంటది చెప్పి అంతే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేవారు తర్వాత అసిస్టెంట్ తింటున్నాడు ఇప్పుడు ఈయన నాన్ వెజ్ లేదని కడుపు మార్చుకుని కూర్చున్నాడు ప్రొడ్యూసర్ వెనక్కి తీసుకొచ్చారు కూర్చున్నాడు అసిస్టెంట్ తెగ తింటున్నాడు నా మూడు వెళ్ళిపోయేసా ఎలా ఉంటది అనమాట తర్వాత ఈయనకి ఫస్ట్ ఒక రైటర్ ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తున్నాడు స్టోరీ చెప్పేటప్పుడు ఆ స్టోరీలోకి హెబ్బాని ఇన్వాల్వ్ చేయడం కోసం ఎన్ని తాపత్రయపడతాం చూడండి డైరెక్టర్ తాను నేను రాజ్ సార్ రెడీ గుడ్ మార్నింగ్ సార్ నా దగ్గర మంచి కథ ఉంది సార్ మంచి కథ ఫస్ట్ చెప్తాను మంచి కథ సో ఆ కథ చాలా మంచి ట్విస్ట్ కూడా ఉన్నాయి సార్ అది కూడా నేను చెప్తాను ముందే ఓపెన్ చేస్తే హెబ్బా వస్తుంటుంది సూపర్ సార్ హెబ్బా కాదు సార్ సింగిల్ గా వస్తున్నాడు హీరో నేను సింగిల్ గా వస్తాను ఎవరి కోసం వెళ్తున్నాను హెబ్బా కోసం తెలుసు నాకు అలా అలా కాదు సార్ మీరు పడి మీద చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు ఫాస్ట్ యాక్సిడెంట్ అయింది హెబ్బా వచ్చింది కాపాడింది బస్ అది కూడా కాదు సార్ మీరు బస్సు ఇలా వెళ్తున్నారు కదా సార్ అటు నుంచి లారీలో వస్తుంది సార్ లారీలో హెబ్బా వస్తుంది దొంగ చెప్పడానికి ఏమైందంత మావాడేంటికి చెప్పు సార్ చెప్పు లారీ వస్తుంది కదా సార్ లారీ వస్తుంది మీ దగ్గరికి వచ్చారు సార్ ట్రాఫిక్ పోలీస్ హెబ్బా తెలుసు ఈ కథ క్యాన్సిల్ సార్ హీరో కూడా క్యాన్సిల్ సార్ కనీసం హెబ్బా నన్ను పెట్టొచ్చు ప్లీజ్ హెబ్బాను పెట్టు నేను చేయను నేను ఇంకో సినిమా చేస్తాను హెబ్బాను పెట్టు ప్లీజ్ బాగా క్యారెక్టర్ ఇప్పుడు లాస్ట్ లో వస్తా నాకు బాగా అలవాటు చిన్న ఎంట్రీ ఓకేనా హెబ్బా హీరోయిన్ క్లైమాక్స్ ఇంకో 2 minutes ఉంది హెబ్బా ఇలా పెళ్లి చీరతో వచ్చింది పీటల మీద కూర్చుంది మీరు ఇలా వచ్చారు ఆ రోజు రాఖీ పండుగ రాఖీ కట్టింది అమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా జయజమ్మా అందరికీ నమస్కారం. పటాస్ ఫుల్ టు బిందాస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నా ముందు ఒక సమస్య ఎదుర్కొంది. ఆ సమస్య ఏంటో కనుక్కుందాం. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా.
మాట్లాడేదే మాట, నా తీర్పే శాసనం. బాబా వేసేదే ఆసనం. పీకినో ప్రసాది పంచ్ చెప్పమని చేశాడు నా సీరియస్నెస్ నాశనం. ఇక్కడ నేను మాట్లాడేదే మాట, నా తీర్పే శాసనం. ఈ రోజు మీరు చెప్పిన ఈ సమస్యకి నేనిచ్చే తీర్పు ఏంటంటే ఎక్కడున్నావు మళ్ళీ వచ్చేసినావా? తీర్పు ఇవ్వాలి నేను. నేనేదో బ్లాస్ట్ కోసం కూర్చున్నాను రా, నా కలర్ పేపర్లు ఇష్టమని తెలుసు కదా నీకు. ఏ మర్యాదగా మాట్లాడే భానుప్రియ ఇట్లా మాట్లాడదు. ఏమండి రండి. పద్ధతి పదా తమ్ముడు. క్యారెక్టర్ లో ఉండండి. ఏదో ఛాన్స్ దొరికింది కదా అని. ఏమండి పడిపోయాను, లేపండి. వదినా నేను లేపుతా, వదినా నేను లేపుతా. ఏం జరుగుతుంది ఇక్కడ? పతాకా స్పెషల్ జరుగుతుంది అన్నయ్య గారు. అది కాదు నేను అన్నది. ఏ తీర్పు ఇవ్వాలన్నా ఫస్ట్ మా నాన్నగారిని తెలుసుకోవాలి. ఏమండి ఆయన పోయారు కదా. ఆయన పోయినా ఇక్కడ గుండెల్లో ఉంటాడు, అక్కడ ఫోటోలో ఉంటాడు. ఏమండి నీకు సినిమాలో డైలాగ్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా తక్కువనే ఉంటాయి. సైలెంట్ గా ఉండు. నాన్నగారు మీ ఆశీస్సులతో. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి 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 ఎందుకు వెళ్తా శ్రీదేవి శ్రీదేవి. చూసారా నాన్నగారు అలా బయటకు వచ్చి పాటకి స్టెప్ వేసినట్టు ఏరా ఏమండి అనిపించలేదా? ఏమండి మామయ్య గారి ఆశీర్వాదాలు. వద్దు, వాడు ఎక్కడ బయటకు వస్తాడో భయం. మామయ్య గారి ఆశీర్వాదం తీసుకొని రండి. ఏమండి మామయ్య గారు నన్ను వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ నీ మీద ఎప్పుడు ఉంటాయని చూపించారు. నేను ఏ తీర్పు ఇచ్చే ముందన్నా మా నాన్నకి వెలిగిస్తాను. ఓకే నానా, ఓకే నానా. అగ్గిపెట్టి వేసే ముందు నేను అదే సార్. సారీ నాన్న, అగ్గిపుల్ల పడేసి పోయి ఇది వేద్దాం అను. ఇది లేని సన్ను ఇప్పటికే చాలా లాగ్ అవుతుంది. ఎల్లు తీర్పి నువ్వు చేసిన దానికంటే లాగ్ అయ్యేది. వెనకవా మామయ్య గారు ఒకసారి చుట్టా ఇస్తారా? ఎందుకత్తా ఎందుకత్తా ఫిక్స్ అవరా? వదినమ్మా ఆ చుట్ట తాగితే గిక్తే నేనే తాగాలి. తమ్ముడు నా ఎదురుగా నువ్వు చుట్టూ తాగడం ఏంటి? లేదా పక్కకు పోయి తాగుతా. సారీ నాన్నగారు, షర్ట్ కాలితే సారీ. నేను తీర్పు ఇవ్వడానికి వెళ్తున్నాను, నన్ను దీవించండి. మడియా సార్ లేట్ అయితే నేను చెప్తా తీర్పు. చూసావా వాయిస్ కూడా వినబడుతుంది. సమస్య ఏంటి? ఎందుకు వచ్చారు ఇద్దరు? అయ్యా మా ముత్తాత అప్పట్లో జేకి అండర్వేర్ కొన్నాడు అయ్యా. ఓకే అదే మా తాతకి ఇచ్చిండు, మా తాత మా అయ్యకి ఇచ్చిండు, మా అయ్య నాకు ఇచ్చిండు అయ్యా. 10 సంవత్సరాల నుంచి అదే వాడతానా. డైలీ దాని మీద ఆడుతుంటే ఈ నల్లికుంటోడు ఈయన పిల్లం ఇద్దరు కలిసి దాన్ని ఇట్లా చూసిర్రయ్యా. నిన్న రాత్రి అది కనబడతలేదయ్యా, నాకు దీని మీద అనుమానం కూడా తరతరాల నుంచి వస్తున్న ఆ డ్రాయర్ ని నువ్వు ఎలా కొట్టేయాలనుకున్నావురా లబ్బే? అసలు ఆ సైజ్ అండర్వేర్ ఎక్కడ దొరుకుతాయి అయ్యా? మరి వాడు కడ్రాయిలు వేసుకునే ముఖమే కాదు వాడు. అయ్యా 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 ఆడే వేసుకున్నాడు అయ్యా. నువ్వు వాడకపోయినా నీ కొడుకు వాడచ్చు, పక్కింటోడు వాడచ్చు కదా. తమ్మానం చాచయ్య ఇటేడు తరాలు అటేడు తరాలు ఎప్పుడు అండర్వేర్ వేసుకున్నాయ్యా మా వంశంలో. అయ్యా దాన్ని అమ్మేసింటాడు అయ్యా. లబ్బే ఏమండి
ఏమండి క్యారెక్టర్ లో ఉండండి, పెద్దరాయుడు డీసెంట్ గా ఉంటాడు కొంచెం. ఈయన చెప్పిన మాట చూస్తే నువ్వు తడబడుతున్నావు. నీ ఆన్సర్ లో మీరు అక్కడ ఆగచ్చు కదండి. మడియర్ సన్ భర్తలో సగభాగం భార్య. ఇప్పుడు పెద్దరాయుడు తీర్పు ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే ఈ దోషి తడబడ్డాడు. నీకు నేను ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? 10 సంవత్సరాల వరకు నువ్వు డ్రాయర్ వేసుకోకూడదు. వేసుకున్నా దాన్ని ఉతకూడదు, ఉతికినా దాన్ని ఎండకి ఆరేయకూడదు, అది ఎండినా దాన్ని ఇస్త్రీ చేయకూడదు. అయ్యా 6 రూపాయల అండర్వేర్ కి శిక్షలు వేయడం చాలా తప్పయ్యా. నీకు విధించే శిక్ష ఊరి నుంచి బహిష్కరణ. రాయుడు గారు తప్పేంటో తెలుసుకోకుండా ఒక నిర్దోషం దోషిగా చిత్రీకరిస్తున్నారు. తప్పయ్య గారు, చాలా తప్పది. డాగి నా కొడుకు తీర్పుగా ఎదురు చెప్తావా? అయ్యా ఆయన వద్దయ్యా రఫ్ హ్యాండ్లు, మీ తీర్పే బాగుందయ్యా. నిన్న ఫోటో నుంచి కూడా రమ్మన్నాడు బయటికి, అయినా అట్లా లాద్దంతావా? సిగ్గుందా మావయ్య మీకు అసలు? సిగారు ఉందమ్మా, సిగారు ఉందమ్మా. పెద్ద క్యాటర్ నీకైనా గొప్పదన్నారు, నా క్యాటర్ ఎప్పుడన్నా ఎంట్రీ. అన్నా గంట నుంచి నాకు ఒక్క డైలాగే లేదు, గమ్ము నుంచి రాడు. తప్పయ్యా తప్పు. నిన్ను నిన్ను దత్త తీసుకోవాలి, అందరికి పేరెంట్స్ ఉన్నారు. పో, మిమ్మల్ని ఎవరిని ఆ తీర్పు మాది వదిలిపెట్టదు. పెద్దరాయుడు రా, ఒక నిర్దోషం దోషం చేస్తున్నారయ్యా. గంట నుంచి నించున్నా, నాకు ఒక్క డైలాగ్ లేదు. నువ్వు ఇప్పుడు వచ్చి అయ్యా అన్నయ్య గారు మీరు ఒకసారి కనువ దిప్పుర్రి. తిప్పులు నా దీనికి కాట్లేసారు ఇడ. అయితే దిప్పు, అయితే దిప్పు. తిప్పులా నానా? ఏమండి తీర్పు చెప్పి చెప్పి అలసిపోయారు. అత్తయ్యా అత్తయ్యా నువ్వు నా తమ్ముడివి, అది నీ వదినా. ఏమండి తీర్పు చెప్పి బాగా నేనున్నా కదా వదిన, ఎందుకు తుడుస్తున్నావు? మా ఆయనకి నేను తుడిస్తే నీకే. వదిన నువ్వు అంత కష్టపడాలని నేను చూడలేను వదిన, ప్లీజ్ నన్ను తుడవని. నీ తుడుగుడు కంటే ఈమె తుడుగుడే బాగుంటుంది. ఏమండి రండి వదినా. నీకు ఫిట్సారా? మామయ్య మీ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, దయచేసి మా ఆయనను చెయ్యనివ్వండి. ఏమండి రండి కూర్చోండి. మీరు నేను కూర్చోాల్సింది నేను. తమ్ముడు అన్నా నాన్న ఏం చేస్తున్నాడు అక్కడ? సిగరెట్ ముట్టించు కూడా. అన్నా అది యాక్చువల్ నా క్యారెక్టర్, అని తీసుకోడు. చుట్టది కాపారా? నువ్వే ఆపరా ఆపరా అన్ను, అందుకని ఆర్పినది. ఏమండి మరి పంచపటాక స్పెషల్ తీర్పిచ్చాం, చాలా సీరియస్ గా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఆట పాటలోకి వెళ్ళిపోదాం. అదే అంటున్నానండి, ఒక్క డైలాగ్ ఇవ్వండి, లేకపోతే మూత పగులుతుందండి. లెట్స్ స్టార్ట్. పంచపటాక నీ పంచపటాక నా పంచపటాక చెప్పు. ఏవండి నేను వెళ్ళి కష్టపడి 10 అడుగులు నడిచి వెళ్ళి ఆ బొచ్చు తీసుకొని వస్తాను. నీకెందుకు వదినా అంత కష్టం? నేను ఉన్నా కదా, పర్లేదు. వద్దునా నీకు నడిస్తే నా కాళ్ళ గుచ్చుకుంటే మూళ్ళు, ప్లీజ్ నేను తీసుకొస్తా. పోయి చదువుతున్నానండి. వదినా ఎందుకన్నా వద్దు, నేను చదివిస్తాను, నేను చదువుతా కదా. నాన్న నాన్న నీ ఎంట్రీ ఉంది. మామయ్య చచ్చిపోయాడు అనుకున్నాను, కానీ ఇలా కూడా చంపుతాడు. ఆత్మ ఇట్లా ఘోషిస్తా ఉంది. నేను కెమెరా యాంగిల్స్ క్లోజ్ లేవు మా నాన్న మీద, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. వదినా నేను చదువుతా వదినా.
ఏంటి ఏం చదువుతున్నావు చూడు ఫస్ట్. ఇది ఇంగ్లీష్ లో ఉంది నువ్వే చదువు. ఇది ఇంగ్లీష్ లో ఉంది నువ్వే చదువు. అమ్మాయిలు చేసే పనులేంటి, అబ్బాయిలు చేసే పనులేంటి? అబ్బాయిలు కటింగ్ చేసుకుంటారు, అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు. మీ ఆవిడలాగా ఎవరు నేచురల్ గా బ్యూటిఫుల్ గా ఉండరా? మా ఆవిడ నేచురల్ బ్యూటీ అంటారా? అవును. 2 కిలోల ఏషియన్ పెయింట్, 4 కిలోల సిమెంట్. నెక్స్ట్ అడుగుదాం. తెలుసు కదా. నెక్స్ట్ వినీలా. ఏమండి అమ్మాయి చూడడానికి పద్ధతిగా ఉంది, వీడేమో పానకంలో పుడకలాగా ఎప్పుడు మన ఇద్దరి మధ్య ఉంటాడు, ఆ అమ్మాయిని ఇచ్చి అంట కడదామా? నేను కూడా ఎప్పటి నుంచో తమ్ముడికి సంబంధం చూడాలి, పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఏరా చిన్న? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. పెళ్లి చేసుకుంటావా? అంతేగాని మా ఐడియా సార్, ఫోటోలో ఒక్కడనే ఉంటాను, నాకు పెళ్లి చేయాల్సిన సెన్స్ మాత్రం నీకు లేదా సార్? అమ్మాయి చూడడానికి పద్ధతిగా ఉంది, నాన్న వెళ్ళు. నా మరిదిని పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదా? వాడా నాకు అస్సలు ఇష్టం లేదు. అదండి మన మరిదికున్న టాక్ బయట. అమ్మా వీడు నా తమ్ముడు, నాన్న నువ్వు వెనక్కెళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్సే లేదు. హాయిగా ఉందబ్బా. నా క్యారెక్టర్ ఇప్పుడు చెప్పు. అమ్మాయిలు మాత్రమే చేసే పనులు అబ్బాయిలను మోసం చేయడం, అబ్బాయిలు చేసే పనులు ఆ మోసాన్ని భరించలేక దేవదాస్ కావడం. ఏంటండి రిలేషన్షిప్ బిట్వీన్ అ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్. ఆ డైలాగ్ ఉంది, కొంచెం ఆగండి. ఇంత పద్ధతిగా పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నానో తెలుసా నీకు? మోసం గురించి మాట్లాడుతావు, నీకేం తెలుసమ్మా? క్షమాపణ కోరు, ఇప్పుడే నువ్వు క్షమాపణ కోరాలి. అబ్బాయి నా ఎంట్రీ ఇప్పుడు ఉంది, లేట్ అవుతా? అన్నా నేను ఇట్లా పోయేసి వస్తా. అసలుకే ఈ సినిమా నేను చూడలేదు, క్యారెక్టర్ లో ఉండలేను, మీరు ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. నాకు వస్తుంటే నన్నేం అంటావు? ఏంటన్నా ఎక్కడ పడితే అక్కడ పోతావు? అరే ఇట్రా. నెక్స్ట్ అమ్మాయిలు మాత్రం చేసే పని హెయిర్స్ లో ఫ్లవర్స్ పెట్టుకోవడం, అబ్బాయిలు చేసే పని అమ్మాయిల చెవులో పూలు పెట్టడం. ఒక్క నిమిషం ఆగే. వదినా నేనున్నా కదా వదినే, నా భర్తకి కూడా చెవులో నువ్వే పువ్వు పెడితే ఇక నేనేంద్ర చేసేది? తరతరాలుగా ఆడపిల్లలేరా మగాళ్ళ చెవులో పువ్వు పెట్టేది, నిరూపించింది మీ వదిన. ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేయడం, అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువగా ఏడిపించడం. చూసినా వదినా, చూసినా అన్న, నిన్న మొన్న వచ్చిన పోరు ఆడు చాటింగ్ గీటింగ్ అంటుండు, ఇంతవరకు అని పెళ్లి అయింది నాకే. అన్నయ్యతో మాట్లాడే పద్ధతి అది? ఎంత కష్టపడి నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు, ఆ ఫోన్ ఒక్కసారి అడిగినా ఇవ్వవు నువ్వు. ఏం చూస్తున్నాడు అయ్యి ఉంటావు ఆ ఫోన్ లో? పెళ్లి చేసే సమయం వచ్చిందన్నమాట. ఏమండి మనం మొన్న చూసిన సంబంధం అమ్మాయి ఫోటో తీసుకురమ్మంటారా? తీసుకురండి. నానా నానా నాన్న లేనా కదా? నాన్నకు ప్రేమతో కాదు, నువ్వే మడేసావు. నాన్న లే అన్నావు, నాన్నకు ప్రేమతో అనుకున్నా. ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ అమ్మాయికి ఇప్పుడు వీడినిచ్చి కట్టబెట్టాలి, చూస్తావా? మీరేది చూసి అది ఓకేనా? అది నా తమ్ముడు అంటే, అది నా మర్దంటే. సరే నాన్న ఏం అంటే అమ్మాయి ఎన్ని పక్కన పెట్టండి కదా, ఇయ్యమని పక్కన పెడతాను. నాన్న నీతో ఎవరు మాట్లాడుతుండే ఇక్కడ? దయచేసి మీరు ఇక్కడ లేరు, మేము ముగ్గురమే ఉన్నాము, లేమనుకొని ఉండండి, మీకు దండం పెడతా. ఇలా అడగండి, మేనేజర్ పేమెంట్ ఎవరు? ఏమండి పెళ్లి కూతురు రెడీగా ఉంది, అమ్మాయిని తీసుకురమ్మంటారా? ఏరా సిగ్గుపడుతున్నావు? ఏ మర్ది ఫోటో చూడాలనుందా? ఎక్కడ ఎక్కడ చూపించారు? ఆ అమ్మాయి ఎలా ఉందో చూడాలనుందా? ఒక్కసారి అక్కడ చూడు. అబ్బదాని సొప్పు చూసి వచ్చా వచ్చా, దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా, బుచ్చిగాడి జోరు చూసి వచ్చా వచ్చా, గుండు మల్లె పూల మాల తెచ్చి తెచ్చా తెచ్చా, అందమంతా అందితే అచ్చా అచ్చా, సంబరంగా చెయ్యనా కిచ్చండిచ్చా, ఓయప్ప
ముందుకొచ్చా నా క్యారెక్టర్ వేసి నా పిల్లని తీసుకొని ఇక నేను ఎందుకు చెప్పు పోయి గమ్ము నుంచి చెప్పాలా ప్రధాన రోజు మధ్యలో దూరుతావు మై డియర్ సన్, నువ్వు నాకన్నా జూనియర్వి, అందుకే ఈ గడ్డ పేసావు. నేను నీకన్నా సీనియర్ని, అందుకే ఈ గడ్డ పేసా. అందుకని నన్ను తొక్కేస్తున్నావు ఇప్పుడు నువ్వు పోకపోయినావు అనుకో అన్నయ్యను పిలుస్తా. అనే సరే దా చీకటి అయితే ఆకలేస్తుంది నాకు. మై డియర్ సన్, ఆకలిస్తున్నాడు, తెచ్చమంటావా? అన్నయ్య ఇలా ఏర్మైడే సార్. పెళ్లి తర్వాత ఏ కార్యక్రమం ఉంటుందో తెలీదా? ఎలాగూ మీ తమ్ముడికి టైం పట్టేలాగా ఉంది. అవును, ఎక్కడికి వెళ్ళాడు మా తమ్ముడు? చిన్న ఏమండి వాళ్ళు కొంతసేపు టైం పడుతుందండి. ఓకే, వాళ్ళు వచ్చే లోపు మనం పంచ్ పటాకులు ఇంకా 2-3 ఆన్సర్లు తీసుకుందాం. అది అమ్మాయిలు మాత్రమే చేసేది పేపర్లో నింపడం ఎగ్జామ్స్ లో, అబ్బాయిలు ఓన్లీ పాయింట్ టు పాయింట్ రాసి వదిలేస్తారు. ఆహా, నాకు నచ్చింది. నాకు నచ్చింది. ఆన్సర్ నచ్చింది. ఆన్సర్ నచ్చింది, నాకు అమ్మాయి నచ్చింది అనుకో. అయిపోయిందా మీ నాన్నకు ప్రేమతో? చచ్చిపోయిన డాడీతో మాట్లాడి నిన్నే చూసినా. భానుప్రియ క్యారెక్టర్ లో ఉండు. చనిపోయిన డాడీతో మాట్లాడి మిమ్మల్ని చూసానండి. ఇంకా నెక్స్ట్. అబ్బాయిలు సంపాదిస్తూ ఉంటే అమ్మాయిలు దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అది మన బాధ్యత నాన్న. నెక్స్ట్. అబ్బాయిలు బ్రాంచ్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తారు, అమ్మాయిలు పక్కింట్లో చాడీలు చెప్తారు. బ్రాంచ్ ఆఫీస్ అంటే ఏమండి మీకు బ్రాంచ్ ఆఫీసులు లేవుగా? ఓన్లీ ఒకే ఆఫీస్ నాన్న, అందులోనే ఎంప్లాయీస్ ఉన్నారు. మై డియర్ సార్, నా ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మై డియర్ సార్? నువ్వు వెళ్ళి కళ్ళు మూసుకొని తెరచు, అది వచ్చేస్తా ఫ్లాష్ బ్యాక్. వెళ్ళు. అబ్బాయిలు డైరెక్ట్ గా వైన్ షాప్ కి వెళ్ళి బిల్లు తాగలుగుతారు, అమ్మాయిలు ఇంటికి తెచ్చుకొని మరి తాగలుగుతారు. అంతే. అదేం లేదు, మేము వెళ్తున్నాం. ఏమ్మా కోడలి పిల్ల, మామయ్య నువ్వు కూడా మందు తాగుతున్నావా? అప్పట్లో నా బాటిల్లో మందు అయిపోతుందంటే ఆడనుకున్నాను, నువ్వు నాకు తెలియలేదమ్మా. నాన్న తాగింది నా భార్యనే. నువ్వు వెళ్ళు ఫ్రేమ్ లోకి. ప్రతి దానికి బయటకు వచ్చి రచ్చ చేయకు. వెళ్ళు. సరే గాని నా ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మై డియర్ సార్? నెక్స్ట్. అమ్మాయిలు ఒక ఏడుపుతో నెయిల్ పాలిష్ నుండి నెక్లెస్ వరకు సంపాదించగలరు, అబ్బాయిలు వాటికి బిల్లు కడతారు. దానికంటే ముందు ఈ పెద్దరాయుడు గెటప్ ని చూసి ఏమనిపిస్తుంది నీకు? బాగుంది అనిపిస్తుంది. నేను బాగున్నానా, మా నాన్న బాగున్నాడా? శ్రీముఖి బాగుంది, శ్రీముఖి బాగుంది. అమ్మా కోడలి పిల్ల, నీ ముక్కు బాగుందని కానీ నువ్వు బాగుందని. ఇంతకీ నా తమ్ముడేడు చిన్న ఏమండి ఎందుకు రావట్లేదు వాడు? ఎప్పుడు తమ్ముడు 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 అంటుంటారు. ఒక్కసారి గుర్తెచ్చుకోండి, మనకి కొత్తగా పెళ్ళైన రోజుల్లో మీరు మడత మంచము ఒక్కసారి వెళ్ళేసి వద్దావా? టొయ్యో 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 టొయ్యో. ఇద్దరం ఒకటవని మోజులు రేపి మల్లెల కాలం ఇద్దర కరువవని కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరైత వెర్రెక్కిపోని కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరైత వెర్రెక్కిపోని కన్నె సొగసే గుమ్మెత్తిపోని భావని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపి మల్లెల కాలం ఇద్దర కరువవని. నేను స్టెప్పులు చేస్తే స్టెప్పులతో పోల్చుకుంటే నీ స్టెప్పులా? నాన్న నువ్వు గొప్పోడివే, ఇది ఏదో జరుగుతుంది. ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి మనసు జంటని వెతికే వేళ ఇది. పైన చూస్తే తడుపుల తార, కింద చూస్తే వెన్నెల ధార. వాడికి నేముంది, వీడికి నేముంది, అసలు ఈ సినిమాకి హీరో నేను. పీకినా కానీ మెల్లకి చెప్పదే. వర్షం పడుతుంది అట. మా కోడలి పిల్ల, వాడికి డ్రీమ్ ఉంది, నా చిన్న కొడుకు డ్రీమ్ ఉంది, అసలు ఈ కథకి కథానాయకుడిని. నాకు డ్రీమ్ ఎక్కడా? డ్రీమ్ కాదు
ఫ్లాష్ బ్యాక్. ఏమా కోడలు ఇంకోసారి బిచ్చు బిచ్చు అన్నం అనుకో పిక్ కోస్తా. ఇప్పుడు నాకు చెప్పు డైలాగ్. ఆగు. చెప్పు. మరి ఈ రోజు పంచపడగలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనకి మాటలు రావు? ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మాటలు. మంచి స్టూడెంట్ నువ్వు అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది నీకు? మంచి స్టూడెంట్, రోజు స్నానం చేస్తా. ఓకే, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చెప్పండి. నరేంద్ర మోదీ అని చెప్పు. మనకు తెలియదా ఏంది? ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ అమ్మా. వెరీ గుడ్. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? మోడీ. మీ డాడీ కాదు, మోదీ. నేను క్వశ్చన్లు అడిగేటప్పుడే నీకు మాటలు రాకపోతే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నీ హాలత్ ఏందో నాకు అర్థమైపోయింది. నెక్స్ట్. నాన్ స్టాప్ గా లూజ్ మోషన్స్ అయినప్పుడు మాటలు రావు. అవును, వేరేదేదో మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు వస్తాయి మాటలు? నెక్స్ట్. నోట్లో సెంటర్ ఫ్రెష్ ఉన్నప్పుడు మాటలు రావు. తీసేసి మాట్లాడచ్చు కదా. నోటికి తానే వస్తుంది కదా సెంటర్ ఫ్రెష్. అరే కిరణ్ కిరణ్ కిరణ్, ఇప్పటి వరకు నిన్ను ఈ అమ్మాయి వచ్చి నీ స్మైల్ చాలా బాగుంటుందని ప్రపోజ్ చేసిందా? యూ చెక్అవుట్ దిస్ క్యూట్ స్మైల్. అరే ఒక్కసారి ఇట్లా హీరో లాగా ఇట్లా స్లో మోషన్ ఒక క్యూట్ స్మైల్. చాలా బాగుంది నీ స్మైల్. ఇప్పుడు అదే క్యూట్ స్మైల్ రాజు ఇస్తాడు చూడు. రాజు రెడీ, యాక్షన్, మ్యూజిక్. ఇది ట్యాంక్ బండ్. నెక్స్ట్ పేషెంట్. శ్రీముఖిని విత్ అవుట్ మేకప్ లో చూసినప్పుడు. శ్రీముఖి మేకప్ తో బాగుంటుందా, మేకప్ లేకుండా బాగుంటుందా? నన్ను చూడలేవు కదా నువ్వు మేకప్ లేకుండా. అంటే అది సింపుల్ గా ఎప్పుడు బాగుంటదన్నా, ఎందుకన్నా అట్లాంటి క్వశ్చన్లు అడుగుతావు? పూరితోటి వాళ్ళ అయ్యకు దొరికినప్పుడు. పూరితోని ఆలుగడ్డ కర్రీ తినరా? నెక్స్ట్. పాస్ అవుతామన్న సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయినప్పుడు మాటలు రావు. ఇప్పుడు ఏం చెప్తా? ఇలా మాటలు రాకుండా ఇట్లా మాట్లాడుతుంది. ఏవరా అన్ని ఫెయిల్ అయినావు? లేదురా చదువుకుంటాను కంబైన్ స్టడీస్ అని పీకినావు పోయినావు. తమ్ముడు అన్న అది కాదు. అది నాకు తెలియకుండా రెండో కొడుకు కూడా ఉన్నాడు. అన్న ఇద్దరం రోజు అన్న. అరే నాకు ఎంతమంది కొడుకులు రా? నాకేం తెలుసు. అరే నువ్వు నా కొడుకు అని చెప్పినా కదా ఇప్పుడే. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. రవిని చూడక ముందుకు చాలా మాట్లాడాలి అనుకున్నా కానీ రవిని చూసిన తర్వాత అసలు మాటలే రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇక్కడ పటాస్ సెట్ లో ఎవరు లేరు, నువ్వు ఫర్ ద ఫస్ట్ టైం రవిని చూసావు, ఇక్కడ ఆ మాటలు రావట్లేదు, బట్ స్టిల్ యూ వాంట్ టు టాక్. ఎలా మాట్లాడతావు? రవి తెల్లగా ఉంటుంది తాజ్ మహల్ కి, చల్లగా ఉంటుందని హిమాలయాలకి, హ్యాండ్సమ్ గా ఉంటావని నీకు చెప్పాలా రవి? అదే ఫ్లో లో నువ్వే ఒక పాట పాడొచ్చుగా రవి కోసం. రెడీ. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక వల్లెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం, అన్నయ్య అన్నావంటే అన్నిపై ఉన్నావంటే నిగరవన కనలే కన్నావంటే. నానా మీ వదిలే నానా చూసావా? వెరీ గుడ్. నెక్స్ట్. అర్జెంట్ గా టాయిలెట్ వచ్చినప్పుడు ఆ దేవుడు వచ్చి పలకరించినా కూడా నోట్ల నుంచి మాటలు రావు. అరే నువ్వు ఉన్నోకి ఎంత పోతావురా? ఒక్కసారి రారా, నీతో ఫ్యాషన్ వాక్ చేపిస్తా నేను. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సింపుల్. నువ్వు ఒక ర్యాంప్ సూపర్ మోడల్, ఓకేనా? ర్యాంప్ వాక్ మోడల్. నువ్వు వాక్ చేయాలి, కానీ అక్కడ ఏంటంటే నీకు అర్జెంట్ గా వస్తుంది. ఇలా ఈ రెండు వేరియేషన్స్ ఎలా చూపెడతా చూద్దాం. Alright, so ఈ రోజు ఫ్యాషన్ షోలో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ది షో స్టాపర్ టు కమ్. He is my favorite and any అమ్మాయికి చాలా ఫేవరెట్. Let's welcome Surin. ఓకే సార్ ఒక్క స్టెప్. ఎంజే స్టెప్. రెడీ?
ఇదంతా వద్దు సార్, మనం ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేద్దాం. రెడీ, మ్యూజిక్. సార్ మీరు సూపర్ మోడల్ సార్, ఇలా ఆడుకుంటున్నారు ఏంటండి సార్? సార్ హీఈస్ రియల్లీ షో స్టాపర్. ఆల్రైట్, సో సెకండ్ టాపిక్, మనము ముసి నవ్వులు ఎప్పుడు నమ్ముతాం? శ్రీముఖి హీరోయిన్ అయినప్పుడు ముసి ఏదొకసారి ముసి నవ్వు సౌండ్ రావాలి ఇలాగే. పందికొక్కల బురదలు పడ్డాయి. నవ్వు నాన్న, నవ్వు నవ్వు, ఒకసారి నవ్వు. ఫైనల్ గా దొరికాడండి, శ్రీముఖి తమ్ముడు దొరికాడు. నెక్స్ట్ ఆన్సర్. అన్న నా పేరు సుధాకర్. ఏయ్ పెద్దనాన్న సుధాకర్, ఇట్రాను. ఆ స్టెప్ ఒకసారి ఆ మైక్ ఇచ్చేసి రెడీ, మ్యూజిక్. నా లవర్ నన్ను మోసం చేసి వేరేటోని పెళ్లి చేసుకున్నప్పుడు వాడు రోజు దాన్ని కొడుతుంటే ముసి నవ్వులేను, దాని అమ్మమ్మ నవ్వులే వస్తాయి. వెరీ గుడ్. నెక్స్ట్. నా క్వశ్చన్ పేపర్ లో ఫ్రెండ్ ఆన్సర్ చూసి కాపీ చేసినప్పుడు నాకు నవ్వు. నువ్వు వాడిని ఎందుకు చూస్తున్నారా మరి? కొంచెం జరుగురా అంటుండు క్వశ్చన్ పేపర్ పక్క పెడితే. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక. వావ్ ప్రియాంక, సచ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. థాంక్ యూ సో మచ్. వావ్ ప్రియాంక, ఐ లవ్ దట్ నెక్లెస్. యా, నీకు కావాలా? నా గలీజ్ ఉంటుంది నాకు గానీ. నీకంటే ఎక్కువనా రవి? పక్కింటి వాళ్ళు వాట్ ఎ బ్యూటిఫుల్ వాచ్. అసలు డ్రెస్ కి దానికి ఎంత మ్యాచింగ్. లెట్ us tell the answer. Yeah, answer it. పక్కింటి వాళ్ళు. I seriously love your hairstyle. ఆ హెయిర్ స్టైల్ ఇట్లా రెండు ఆ కొండ మధ్యలకి ఇట్లా వాటర్ ఫాల్స్ అవుతున్నట్టు. లెట్ us say the answer. ఓకే, సారీ. పక్కింటి వాళ్ళు. ఆ ముక్కుకు రెండు కన్నాలు. ఇట్ వాస్ లైక్ ఆసమ్ మ్యాన్. వావ్, ఆ మైక్ చూడు చేతిలో ఎంత బాగుంది. ఎక్కడ కొన్నావు మైక్? నువ్వు మైకే చూస్తున్నావు కానీ చేతికి ఆ మెహందీ చూపి బంగారం. ఇట్లా తిప్పాలి మెహందీ అంటే. ఇటు లేదు. సరే ఇప్పుడు ఆన్సర్ చెప్తావు లేదు, ఎందుకు ఇంత టైం తీసుకోండి? మీరు చెప్పనిస్తారా లేదా? చెప్పు నా ఆన్సర్ ప్రియాంక. వాటి కండ్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంకా రెడీ. పక్కింటి I వాళ్ళు. think she's got good biceps. Yeah, చూడు. నిల్చో. సారీ అబ్బా, కమ్ ఆన్ టేక్ ఇట్ ఈజీ. నో, నువ్వు ఆన్సర్ ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ఆ కప్పు కోసమే కదా. నేను చెప్తున్నా కాదా? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? మీరు నవ్వాలని. నేను నవ్వాలనా? ఇగో. బట్ ఐమ్ రియలీ సారీ. అసలు ఇప్పటి వరకు మా పటాస్ లో ఒక అమ్మాయి నిల్చున్న తర్వాత అట్లా అవమానపరిచి కూర్చొని. ప్రియాంక ఒకసారి ఆన్సర్ చెప్పు. పక్కింటి వాళ్ళు.